పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రాజెక్ట్ సైట్ లో భూమి పూజ, హోమం నిర్వహించారు. ప్రాజెక్టు సిఈ, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ ని నిర్మించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి 3 ట్రెంచ్ కట్టర్లు, 3 భారీ గ్రాబర్లు, 3 డీశాండింగ్ యంత్రాలను తెప్పించారు. మొత్తం 383 ప్యానెల్స్ తో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగనుంది. ఈ నిర్మాణమంతా భూమికి లోపలే జరుగుతుంది. నదీ గర్భానికి కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు. 990 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేది టార్గెట్ గా పెట్టుకుంది ఏపీలోని కూటమి సర్కార్. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సగభాగం పూర్తవగానే దానికి సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ఏపీ సర్కార్ కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. నిర్దేశించిన లక్ష్యానికంటే ముందుగానే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు, నిర్మాణ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.